వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణలో ఈసారి 8 నుంచి 10 పార్లమెంటు సీట్లను గెలుస్తామంటున్న బీజేపీ పార్టీ ఏ నమ్మకంతో ఆ మాట చెప్తుందనేది ఆసక్తికరంగా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పడ్డ ఓట్ల శాతం పరిగణలోనికి తీసుకున్నా, గత అసెంబ్లీ ఎన్నికల్లో పడ్డ ఓట్ల శాతం లెక్కించిన అన్ని సీట్లు ఖచ్చితంగా రావు. మరి ఏ ధీమాతో అంత టార్గెట్ పెట్టుకున్నారనే దానిపై రాజకీయంగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో భారీగా నష్టపోతుందనుకున్న ఆ పార్టీ తమ సీట్లను పెంచుతాయని కమలనాథులు నమ్మకంగా ఉండటం విశేషం. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 41.29% ఓట్లతో 9 సీట్లు కైవసం చేసుకుంది. 29.48% ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ నిష్పత్తిలో ఖచ్చితంగా 5 సీట్లు రావాలి. కానీ 3 సీట్లే వచ్చాయి. మరో 2 చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఇక 19.45% ఓట్లు తెచ్చుకున్న బీజేపీ 4 సీట్లు గెలుచుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో సీన్ మొత్తం మారిపోయింది. బీఆర్ఎస్ ఓటు షేరు 37.35% పడిపోయింది. కాంగ్రెస్ ఓటు షేరు గణనీయంగా పెరిగి 39.40కు చేరింది. బీజేపీ ఓటు షేరు 13.90% వద్దే ఆగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పడ్డ ఓట్లను పరిగణలోకి తీసుకుని అవే ఫలితాలు పార్లమెంట్లో వస్తాయనుకుంటే కాంగ్రెస్ కు 6 నుంచి 7 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు కూడా 6 నుంచి 7 సీట్లు రావాలి. బీజేపీకి కేవలం 3 సీట్లే రావాలి. కానీ 3 సీట్ల మందమే ఓటు శాతం ఉన్న బీజేపీ ఏకంగా 8 నుంచి 10 సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది. 6-7 సీట్లు ఖాయమనుకుంటున్న కాంగ్రెస్ కూడా 12 సీట్ల వరకు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అసెంబ్లీలో వచ్చిన ఓట్ల శాతం ప్రకారం 6-7 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్న బీఆర్ఎస్ మాత్రం కనీసం 2-3 గెలిచినా చాలు అనుకునే పరిస్థితుల్లోకి వెళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో 37.35% ఓట్లు తెచ్చుకున్న బీఆర్ఎస్ షేర్ గణనీయంగా పడిపోతుందనే విషయంలో గులాబీ పార్టీతో సహా ఎవరికీ అనుమానం లేదు. ఆ పార్టీ ఓట్ల షేరు 15 నుంచి 20% వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దాని ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 1 లేదా 2 సీట్లు మాత్రమే వస్తాయని తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కనీసం 20% ఓట్లు కోల్పోతుందని బీజేపీ, కాంగ్రెస్ నమ్ముతోంది. ఇలా బీఆర్ఎస్ కోల్పోయే ఓటు షేరు ఎవరికి కలిస్తే ఆ పార్టీయే ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు పడే ఓట్లు సహజంగానే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అవి తమకే పడతాయని భారతీయ జనతా పార్టీ నమ్ముతోంది. తమకు పడ్డ 14% ఓట్లతో పాటు బీఆర్ఎస్ షేర్లోంచి కనీసం 15% ఓట్లు తమ ఖాతాలో పడతాయని అంచనా వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసిన తటస్థులు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తారని ఆ పార్టీ నమ్ముతోంది. మోడీ హవా, జై శ్రీరామ్ నినాదం తమకు సైలెంట్ ఓటింగ్ తెచ్చిపెడుతుందని అంటున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్లలో కనీసం 5 నుంచి 10% మంది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తారని నమ్మకంగా ఉన్నారు. తమ పార్టీకి పడ్డ 14% ఓట్లు, బీఆర్ఎస్ నుంచి వచ్చే 15% ఓట్లు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే 5% ఓట్లు కలుపుకుంటే తమకు 35% ఓట్లు వస్తాయని భారతీయ జనతా పార్టీ చాలా విశ్వాసంతో ఉంది. 35% ఓట్లు వస్తే అప్పుడు ఖచ్చితంగా 8 సీట్లు వస్తాయని బీజేపీ నమ్మకంగా ఉంది. ఇక కాంగ్రెస్ లెక్కలు కాంగ్రెస్ కున్నాయి. అధికారం వస్తుందా రాదా అనే అనుమానం ఉన్నప్పుడు తమ పార్టీకి 39.40% ఓట్లు వచ్చాయని, ఇప్పుడు రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితి చాలా గొప్పగా ఉందని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ ఓటు షేర్లో సింహభాగం తమకే వస్తుందని ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ ఓట్లలో చాలా తగ్గుదల ఉంటుందని, దానిలో మైనారిటీ ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని కాంగ్రెస్ ఆశిస్తోంది. బీఆర్ఎస్ ఓట్లలో తమకు కనీసం 5% ఓట్లు టర్న్ అయినా గానీ తమకు 12 సీట్లు ఖాయంగా వస్తాయని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. మొత్తంగా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ నుంచి పడే క్రాస్ ఓటింగ్ పైనే నమ్మకం పెట్టుకోవడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఆ పార్టీ కాంగ్రెస్ లేదంటే ఇతర పార్టీల నుంచి తమకు క్రాస్ ఓటింగ్ పడేట్లు చూసుకుంది. వేరే పార్టీల కార్యకర్తలు కూడా ఉద్యమ ప్రభావంతో బీఆర్ఎస్ కు ఓటేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల బలం కన్నా ఓట్లు ఎక్కువ పడేవి. కానీ ఈసారి బీఆర్ఎస్ ఓట్లు క్రాస్ అవుతాయనే విషయంలో ఎవరికీ సందేహమే లేకపోవడం పెద్ద మార్పు. బీఆర్ఎస్ ఓటు షేరును ఎవరు ఎక్కువ పొందుతారనే అంశంపైనే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిది పై చేయి అనే విషయం ఆధారపడి ఉంది.